కీర్తన 71:23 వాక్యం. నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను, నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేస్తాను. అంటే మన పెదవులంట, అరే ఆయన నాకు మారుమనసు ఇచ్చాడే, నాకు బాప్తిస్మ ఇచ్చాడే, మరణించాడే, నా కొరకు తిరిగి లేచాడే, నా దేహాన్ని కాపాడుతున్నాడే, నా అక్కర్లు తీరుస్తున్నాడని ఈ పెదవులతో ఎప్పుడు దేవుణ్ణి ఉచ్చరిస్తూ దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఉండునుగాక. ఇలాగ ఈ పెదవులకి ఎప్పుడు స్తుతి స్తోత్రం అంటూ ఉండాలి. ఎరుకో ప్రాకారాలు కూలిపోవడానికి వాళ్ళ పెదవులు చేసిన పనేంటి? స్తుతి స్తోత్రం. పౌలు శీలను కొట్టేసి చెరసాల్లో వేస్తే వాళ్ళ పెదవులతో చేసిన పనేంటి? చెప్పరేంటండి? స్తుతి. అంటే మన పెదవులు దేవుడికి అప్పగించిన తర్వాత నిన్ను ఎవరైనా గాయపరిచినా, దూషించినా, హింసించినా, శోధించినా నువ్వెప్పుడు నీ నోట స్తుతి స్తోత్రం, స్తుతి అనుకోని స్తుతి స్తోత్రం అనుకోని స్తుతి స్తోత్రం, తిట్టుకోండి స్తుతి స్తోత్రం, ఎలా మాట్లాడడం మరలేదు స్తుతి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఉండునుగాక. అంతే కనుక స్తోత్రం ప్రభా, కాళ్ళు పడిపోయిన ప్రభా, స్తోత్రం ప్రభా, ఈ దశలో పట్టుకుని ప్రభా, స్తోత్రం ప్రభా, నేను గెలవాలి ప్రభా, ఓడిపోవాలి ప్రభా, స్తోత్రం ప్రభా, వాళ్ళ దేశ దిమ్మర్లు అయిపోలే, నేను గొప్ప అయిపోలయ్యా. ఇది కాదు. హల్లెలూయా. చూడండి, మన పెదాలు అప్పగించుకుంటే ఇటువంటి అనుభవాల్లో మనం నడిపించబడతాం. ఒకవేళ అంతేగానే యేసయ్య అన్నారు, నిన్ను శపించినా నువ్వు తిరిగి శపించొద్దు, నిన్ను దూషించినా తిరిగి దూషించొద్దు, నిన్ను ఎగతాళి చేసినా తిరిగి ఎగతాళి చేయొద్దు, నిన్ను అవమానపరిచినా తిరిగి అవమానపరచు. ఎందుకు అన్నాడంటే నీ పెదాలు ఎవరయ్యే? చెప్పండి, ఎవరయ్యే? దేవుని. అందుకని యోసేపు అభివృద్ధి పొందడానికి కారణం ఏంటి? యోసేపు ఫలించడు కొమ్మ కారణం ఏంటి? రెమ్మకి ఫలిస్తూ గోడ మీదకి ఎక్కి వ్యాపించడం గల కారణం ఏంటంటే యోసేపు పెదాలు కూడా ఎవరికి అప్పగించాడు? దేవునికి అప్పగించుకున్నాడు. మనం కూడా అభివృద్ధి పొందాలంటే మన పెదాలు దేవునికి సమర్పించాలి. మన పెదాలు ఎప్పుడు దేవుని స్తుతించాలి. యోబు గ్రంథం 27:4, నిశ్చయముగా నా పెదాలు అబద్ధం అప్పుడప్పుడు ఆడుతూ ఉంటాను, అవసరాన్ని బట్టి నేను ఆడుతూ ఉంటాను, కష్టాన్ని బట్టి నేను ఆడుతూ ఉంటాను, తప్పించుకోవడానికి నేను ఆడుతూ ఉంటాను అని చెప్పట్లేదు. కానీ నిశ్చయముగా నా పెదవులు అబద్ధము ఆడట్లేదు. ఎందుకంటే పెదాలు ఎవరికి అప్పగించాడైనా? దేవునికి. అంతేగానే కదా యోబు నోటి మాటతో కూడా ఆయన పాపము చేయలే. ఎందుకని? పెదాలు ఎవరికి అప్పగించాడు? దేవునికి అప్పగించాడు. వాస్తవానికి భయంకరమైన శోధన, దేహములో వ్యాధితో శోధన, 10 మంది పిల్లలు చనిపోయారు శోధన, పశువులు ఆకాశంలో అగ్ని వచ్చి కాలిపోయింది పెద్ద శ్రమ, స్నేహితులు వచ్చి దూషిస్తున్నారు శ్రమ, భార్య వచ్చి చావంటుంది శ్రమ. ఇన్ని ఆటుపోటు మధ్యలో, అంటే ఒక మాటలో చెప్పాలంటే భయంకరమైన ఉపద్రవం మధ్యలో కూడా తన నోటి మాటతో దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవునికి స్తోత్రం అన్నాడు. ఎవరో? దేవునికి స్తోత్రం అన్నాడు. అంటే యోబు గారు పెదాలు ఎవరికి సమర్పించాడో చెప్పండి, గట్టిగా చెప్పండి. కూతురికి 4 విరోచనాలు పట్టుకుని హాస్పిటల్ తీసుకెళ్లారంటే కనుక, ఏంటి ప్రభా, ఎవరు పాప లేదా, ఎవరు అబ్బాయి లేదా, నా కూతురే దొరికిందా నీకు, నా కొడుకే దొరికాడా నీకు, నేనే దొరికేనా? ఇలా మాట్లాడేవాళ్ళు ఉంటారు. పొరపాటు ఎప్పుడు కూడా అలా మాట్లాడి సనిగి అనేక మంది జీవితాల్లో నష్టపోయారు. దేవుని పెట్టలైన మనం ఎప్పుడు కూడా నోటి మాటతో దేవుని స్తుతించాలి. కానీ నాకెందుకు ఇలా చేస్తున్నావు, నాకెందుకు ఈ రోగాన్ని ఇచ్చావు, నాకెందుకు ఈ తాగుబోతు సచ్చినోడిని ఇచ్చావు, నాకెందుకు ఈ పిడుగు లాంటి పీనాస్ పిల్లల్ని, రాక్షసు లాంటి పిల్లల్ని, మూర్ఖుల్ని, గాడిద లాంటి పిల్లల్ని నాకెందుకు ఇచ్చావు అని మనం ఎప్పుడు కూడా అనకూడదు. హల్లెలూయా. కొంతమంది అంటారు, చూడండి పాపం ఆమె ఎవరు అబిగైల్ ఉంది, భర్తతో కాపురం చేసినా ఏనాడు మోటోడు అనదా? అమల్లా. ఎప్పుడంతా అంటే దావీదు గారి చేతిలోంచి భర్తను కాపాడుకోవడానికి ఉపయోగించింది. అంతవరకు మాత్రం ఈ మహాతల్లి నా భర్త బంగారం అనే ఉంటుంది. కానీ మోటోడు, దుర్మార్గుడు, చండాలుడు, నీచుడు అని ఆమె అనలా. సరే, యోబు గారి దగ్గరకు వద్దాం. సరే, భార్య వచ్చి ఏమంది సావు అంటే వాస్తవానికి ఏమనాలి? నేను సత్యం నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు?
ఇలా మాట్లాడతారు లేదా? ఆయన అన్నాడు, మూర్ఖరాలుగా మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావు అన్నాడు. కానీ భార్యను కూడా మూర్ఖరాలల్లా అంటే పెదాలను ఎవరికి అప్పగించాడు ఆయన? మరి ఇది వాళ్ళ భక్తులు భక్తిని కష్టమైన ఇష్టంగా చేశారు. మరి ఈరోజు నువ్వు కూడా భక్తిని కష్టమైన ఇష్టంగా నువ్వు చేస్తే నీవు కూడా అభివృద్ధి పొందుతావు. చేతులు రెండు ఉంటే పైకెత్తి గట్టిగా ఆమేన్. మీరు మీ పెదవులు దేవునికి సమర్పించునుగాక, దేవునికి సమర్పించునుగాక, మీరు అభివృద్ధి పొందునుగాక. ఏంటబ్బా, శుక్రవారం ఉపవాసం ఉండే, శనివారం ఉపవాసం ఉండే, ఆదివారం ఆరాధన అయిన తర్వాత 12 గంటలు ముగిచ్చేస్తే ఎంత బాగుంటుంది. ఏంది ఫాస్ట్ గారు, అబ్బా 1 గంట అయినా 1 గంటన్నరైనా వదిలి పెడతలేదో అలా అనొచ్చా? యోబు గారు అన్నీ పోగొట్టుకున్న ఆయన దేవునికి స్తోత్రం అన్నట్టు మీరు కూడా స్తోత్రం చెప్పాలి కదా. చెప్పాలా వద్దా? స్తోత్రం చెప్పాలా వద్దా? చెప్పాలి. హల్లెలూయా. ఏందబ్బా నెల నెల సాంబార్ పెడుతున్నాడు, ఏదో చికెన్ పెడితే బాగుండే, మటన్ పెడితే బాగుండే, అలా వాళ్ళు అడిగే లేనిపోని సమస్యలు తెచ్చుకున్నారు. ఏదో ఒకట్లే అబ్బా పెడుతున్నాడు కదా, కడుపు నింపిపోతున్నాం. ఆమేన్. ఇలాగుండాలి. ఆమేన్. సరే మీ ఇంటికి వచ్చానండి, మీరు ఏది పెడితే తిట్టినా ఆమేన్. అందుకని కూడా మందిరంలో సాంబారు పోసిన ఏమంటే కొంతమంది అంటారు సోనా మైసూర్లేమో, మరొక కొంతమంది ఏందబ్బా కంట్రోల్ బియ్యం, మరొకమేమో ఏందబ్బా పలసగా ఉంది, మరొకరేమో చిక్కగా ఉంది. హల్లెలూయా. అందుకని దేవుని పెట్టారా, ఏదైనా కానీ ఎవరిని స్తుతించాలి చెప్పండి? పెదాలు ఎవరయ్యే? సరే క్రిస్మస్ వచ్చింది, కొత్తగా పెళ్ళైన వాళ్ళు అత్తగారి ఇంటికి వెళ్ళారు, ఏమీ పెట్టలేదు అనుకుందాం. పాప వాళ్ళకి బాగోళ్ళకి పెట్టలేదు. ఏందబ్బా వాళ్ళకి పెట్టి వాళ్ళకి పెట్టి నాకేంటి పెట్టలేదు మీ అమ్మ. ఇలాంటి మాటలు ఏమీ రాకూడదు. ఆమేన్.